త్రిష గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తన పేరే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, అదేవిధంగా న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా కూడా చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు త్రిష త్రిష త్రిష. అయితే సీఎం అయినటువంటి విజయ్ పేరు ఎంత గట్టిగా వినిపిస్తుందో అంతకు రెండింతలు గట్టిగా త్రిష పేరు వినిపిస్తుంది. అసలు కారణం ఏంటి అంటే విజయ్కి త్రిషకి మధ్య ఉన్నటువంటి బంధం మాత్రమే. అయితే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక తెలియని బంధం నడుస్తుంది అని చెప్పేసి మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అండ్ విజయ్ గారికి తన భార్య విడాకులు ఇవ్వడానికి కారణం కూడా త్రిష అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్ సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్లో విజయ్ గారు చిక్కుకోవడం ఆయన పొలిటికల్ కెరీర్కి ఖచ్చితంగా ఒక వెన్నుపోట్లాగా, అదేవిధంగా వెనకడుగులాగా చాలామంది కూడా భావించారన్నమాట. కానీ ఏమాత్రం కూడా విజయ్ గారు మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా, అంటే ఒకవేళ ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ఆయన దృష్టి అంతా కూడా, ఆయన లక్ష్యం అంతా కూడా పాలిటిక్స్ పైన పెట్టాడు. అయితే ఇక్కడ ఏంటంటే త్రిష గారు, మరి త్రిష గారు విజయ్ గారిని వెనక ఉండి నడిపించారు అని చెప్పేసి, త్రిష గారు విజయ్ గారికి లక్కీ చామ్ అని చెప్పేసి, తను లక్కీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు సీఎం అయ్యాడు అని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో అది కాకుండా May 4 డేట్ ఏదైతే ఉందో, అటు ఎన్నికల రిజల్ట్ లెక్కింపు డేనే కాకుండా అదే రోజు త్రిష గారి పుట్టినరోజు కూడా. సో మరి ఆ లక్కీ డే రోజు లెక్కింపు జరిగింది కాబట్టి సీఎం అయ్యాడు విజయ్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అది కాకుండా అదే రోజు త్రిష గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడం, సో ఆ తర్వాత వచ్చినట్టుగా ఇక్కడ విజయ్ గారి ఇంటికి కూడా రావడం, సో ఆ విధంగా విజయ్ గారి కోసమే తను తిరుపతి వెళ్ళింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి బర్త్డే సందర్భంగా వెళ్ళింది, ఆ సందర్భాల్లో విజయ్ గురించి కూడా మొక్కుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఆమె వెళ్ళిందే విజయ్ కోసం కానీ బర్త్డే కూడా కలిసి వచ్చింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా అనుకుంటున్నారు. ఏ రకంగా అనుకున్నా కూడా త్రిష పేరు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. సో తన పేరు లేకుండా విజయ్ పేరు ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటే ఇది ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. మరి వీళ్ళిద్దరికి సంబంధించి త్రిష గారు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారన్నమాట. సో ఆ పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. సో మీ అందరూ కూడా నా పైన చూపించినటువంటి ఆ ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా పుట్టినరోజు సందర్భంగా సామాన్య ప్రజలు కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ చాలామంది కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా నా ఒక ప్రేక్షకులందరూ కూడా నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారు. సో ఆ ప్రేమకి మీకు అందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అండ్ దానికి తోడు తిరుమల అనేది నాకు ఒక హ్యాపీ ప్లేస్ అనేది, అక్కడికి నేను తరచూ వెళ్తూ ఉంటానని చెప్పేసి కూడా చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆ ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఆ పోస్ట్ని కూడా చాలామంది ఇటు టీవీకే పార్టీకి అనుసంధానం చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మరి తనకి విజయ్ గారికి ఎలాంటి సంబంధం ఉంది ఏంటనేది మనం మాట్లాడుకున్నా, మరి వాళ్ళిద్దరి మధ్య ఏముందనేది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. మరి తెలియదు మనందరికైతే. వాళ్ళు ఎప్పుడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా, మేము పెళ్లి చేసుకుంటాము ఏంటనేది, మరి దాని గురించి మనం 100% అవును అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. సో ప్రజెంట్ విజయ్ గారి దృష్టి అంతా కూడా రాజకీయాల పైనే ఉంటుంది. ఖచ్చితంగా సీఎం అయ్యాడు కాబట్టి రాష్ట్రం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి కాబట్టి ఇంకా ఆయన పెళ్లి పైన ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఇటు రాష్ట్రం గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మరి చూడాలి విజయ్ గారు ఒక పరిపాలనలో తమిళనాడు రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.